హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఉత్తమ్స్ అకాడమీ. ఈ రోజు డే 2 డైలీ ఛాలెంజ్లో మనకి డ్యాన్స్కి సంబంధించిన 20 MCQs అనేవి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందామండి. జయోన్పాల్ ఎక్సో అనేది డాష్ యొక్క స్వాగత నాట్యం అని అడుగుతున్నారు. మనకి ఈ జయోన్పాల్ ఎక్సో అనేది ఏ కంట్రీకి సంబంధించిన వెల్కమింగ్ డ్యాన్స్ అంటే ఆప్షన్ చూద్దామండి. ఆఫ్ఘనిస్తాన్, భూటాన్, శ్రీలంక మరియు బంగ్లాదేశ్ అండి. ఏ కంట్రీకి సంబంధించిన డ్యాన్స్ ఈ జయోన్పాల్ ఎక్సో అనేది అంటే ఆప్షన్ నెంబర్ 2 భూటాన్ అండి. మనకి భూటాన్లో ఏ ఈవెంట్ స్టార్ట్ అవ్వాలన్నా, ఏ సెరమనీ స్టార్ట్ చేయాలన్నా, ఏదైనా ఒక మంచి పని స్టార్ట్ చేసే ముందు మనకి ఈ డ్యాన్స్ అనేది పర్ఫామ్ చేయడం అనేది అక్కడి ఆనవాయితీ అండి. ఎలా మన భారతదేశంలో సౌత్ ఇండియాలో మనం ఫస్ట్ గణపతి పూజ స్టార్ట్ చేసి అలాగే దాని తర్వాత ఈవెంట్ స్టార్ట్ చేస్తామో అలా వాళ్ళు ఈ డ్యాన్స్ పర్ఫామ్ అనేది చేయడం జరుగుతుంది. సో ఆప్షన్ నెంబర్ 2 భూటాన్ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అండి. సో మరి నెక్స్ట్ క్వశ్చన్ చూసేద్దాం. సో మాతి అకోరా అనేది ఏ క్లాసిక్ డ్యాన్స్ ఫామ్కి రిలేట్ అయ్యిందనేది మనం ఇప్పుడు చూద్దామండి. ఆప్షన్స్ చూసుకుంటే మనకి ఒడిస్సీ, కథక్కలి, సతారియా మరియు కథక్. నిన్నటి వీడియోలో మనం కథక్కలి, ఒడిస్సీ ఏ స్టేట్స్కి సంబంధించిన డ్యాన్స్ ఫామ్స్ అనేవి చూసాము. మనకి నిన్న సతారియా గురించి రాలేదు కాబట్టి ఈరోజు వచ్చింది. కాబట్టి సతారియా అనేది మనకి అస్సాం స్టేట్కి సంబంధించిన క్లాసికల్ డ్యాన్స్ ఫామ్ అండి. క్లాసికల్ డ్యాన్స్ ఫామ్. సో మనకి మాతి అకోరా అనేది ఏంటి అంటే అదొక గ్రౌండ్ ఎక్సర్సైజ్. ఒక డ్యాన్స్ పర్ఫామ్ చేసే ముందు ఆ డాన్సర్స్ అనేవాళ్ళు సమ్ సార్ట్ ఆఫ్ ఎక్సర్సైజెస్ అనేవి చేయాలి. ఎందుకు చేయాలి అంటే మనకి పర్ఫామ్ చేసే ముందు బాడీ అనేది ఫిట్గా ఉండడానికి అది రిలేట్ అవుతుంది. కాబట్టి మాతి అకోరా అనేది సతారియా డ్యాన్స్ ఫామ్కి సంబంధించిన గ్రౌండ్ ఎక్సర్సైజ్ అండి. ఇది మాతి అకోరా అంటే గ్రౌండ్ ఎక్సర్సైజ్ అని గుర్తుపెట్టుకోండి. సో మనకి ఇది మాతి అకోరాకు సంబంధించిన క్వశ్చన్ అండి. ఆప్షన్ నెంబర్ 3 అనేది మనకి కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూసేద్దాము. ద నేల చిత్రం ప్లే ఈజ్ అసోసియేటెడ్ విత్ విచ్ ఇండియన్ డ్యాన్స్ ఫామ్? నేల చిత్రం నాటకం ఏ భారతీయ నాట్య రూపాల్లో సంబంధం కలిగి ఉంది అని అడుగుతున్నారండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ నేల చిత్రం అనేది ఒక ప్లే, ఒక స్టోరీ లాంటిది. దీన్ని రాసిన వాళ్ళు ఎవరు అంటే ఉన్నై వారియర్ దీన్ని రాయడం అనేది జరిగిందండి. సో మనకు ఈ నేల చిత్రం అనేది ఒక లవ్ స్టోరీ. ఇది ఒక లవ్ స్టోరీ అండి. ఒక కపుల్కి సంబంధించిన స్టోరీనే ఇది. ఆ కపుల్ నేమ్ ఏంటి అంటే నాలా మరియు దమయంతి. ఇంకొక ఆమె ఎవరు అంటే నాలా దమయంతి అండి. నాలా దమయంతికి సంబంధించిన స్టోరీనే ఈ నాలా చిత్రం. ఇది ఒక ప్రేమ కథ అండి. దీన్ని ఏ క్లాసిక్ డ్యాన్స్ ఫామ్లో వాళ్ళు చూపించారు అంటే ఆప్షన్స్ చూసుకుంటే మనకి కథక్, సతారియా, కథక్కలి మరియు ఒడిస్సీ. ఏ డ్యాన్స్ ఫామ్లో చూపించారు ఈ నేల చిత్రం అనేది అంటే ఆప్షన్ నెంబర్ 2 కథక్కలి అండి. నాలా చిత్రం అనేది కనుక కథక్కలి డ్యాన్స్ ఫామ్లో ఆ లవ్ స్టోరీని మనకి రిప్రజెంట్ చేయడం అనేది జరిగింది. ఆప్షన్ నెంబర్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. సో మరి నెక్స్ట్ క్వశ్చన్ చూసేస్తే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రిచువల్ డాన్సెస్ ఈస్ పర్ఫార్మ్డ్ బై ది కమర్ ట్రైబ్ ఆఫ్ మధ్యప్రదేశ్? మధ్యప్రదేశ్లోని కమర్ తెగవారు ఈ కింది ఆచార్య నృత్యాల్లో దేనిని ప్రదర్శిస్తారు అని అడుగుతున్నారు. వాళ్ళు దేన్ని పర్ఫామ్ చేస్తారు అంటే ఆప్షన్స్ చూసుకుందామండి మనం. గపల్, మునారి, పైన్కా మరియు తేరా తాలి. ఆప్షన్స్ తేరా తాలి. వాళ్ళు దేన్ని పర్ఫామ్ చేస్తారు అంటే తేరా తాలి అని ఈ డ్యాన్స్ని మధ్యప్రదేశ్ కమర్ ట్రైబ్ వాళ్ళు పర్ఫామ్ చేస్తారండి. ఈ డ్యాన్స్లో మనకి బోత్ మేల్స్ అండ్ ఫీమేల్స్ పార్టిసిపేట్ చేస్తారు. ఆడవారు మరియు మగవారు పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ కాస్ట్యూమ్స్తో వాళ్ళు ఈ డ్యాన్స్ని పర్ఫామ్ చేస్తారండి. డిఫరెంట్ టైప్ ఆఫ్ కాస్ట్యూమ్స్తో ఈ డ్యాన్స్ని పర్ఫామ్ చేస్తారు. వాళ్ళు ఆ డ్యాన్స్ని స్టార్ట్ చేసే ముందు అందరూ గుంపుగా కూర్చుంటారండి. కూర్చున్న తర్వాత ఒక్కసారిగా అందరూ లేచి ఆ డ్యాన్స్ని పర్ఫామ్ చేయడం అనేది జరుగుతుంది. దే విల్ స్టార్ట్ ది డ్యాన్స్ బై సిట్టింగ్. సో ఆప్షన్ నెంబర్ 4 అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అండి. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూసేద్దాము. మోక్ష ఈజ్ అన్ ఐటమ్ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్లాసిక్ డ్యాన్స్ ఫామ్స్ ఆఫ్ ఇండియా అండి. ఇక్కడ క్వశ్చన్ అనేది హైలైట్ చేయలేదు, సారీ ఫర్ దట్. నేను ఇక్కడ అండర్లైన్ చేయడం జరిగిందండి. మోక్ష ఈజ్ అన్ ఐటమ్ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్లాసికల్ డ్యాన్స్ ఫామ్స్ ఆఫ్ ఇండియా? మోక్ష అనేది భారతదేశంలోని ఏ కింది
శాస్త్రీయ నాట్య రూపాల్లో దేనిలో ఒకటి అని అడుగుతున్నారు. మరి ఆప్షన్స్ చూద్దామండి. ఆప్షన్ నెంబర్ 1 ఒడిస్సీ, ఆప్షన్ నెంబర్ 2 సతారియా, ఆప్షన్ నెంబర్ 3 భరతనాట్యం మరియు 4 చూసుకుంటే కథక్ అండి. మనకి మోక్ష అనేది ఒడిస్సీకి సంబంధించిన ఐటమ్ అండి. మనకు టోటల్గా 4 ఐటమ్స్ అనేవి ఉండడం జరుగుతుంది ఈ ఒడిస్సీ ఫామ్లో. అవి మనం అప్కమింగ్ క్వశ్చన్స్లో కూడా డిస్కస్ చేద్దాము ఏంటి ఆ 4 ఐటమ్స్ అనేవి. సో మనకి ఆప్షన్ నెంబర్ 1 ఒడిస్సీ అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ట్రెడిషనల్ డాన్సెస్ ఈజ్ మెయిన్లీ పర్ఫార్మ్డ్ డ్యూరింగ్ నవరాత్రి? నవరాత్రి సమయంలో ప్రధానంగా ప్రదర్శించబడే సాంప్రదాయ నృత్యం ఏది అని అడుగుతున్నారు. మరి ఆప్షన్ చూద్దామండి. రాస్లీలా, నాటి, దమ్హాల్ మరియు గర్బా. మనకు నిన్న దాంట్లో మనం డిస్కస్ చేసుకోవడం జరిగిందండి. దమ్హాల్ అనేది మనకి జమ్మూ అండ్ కాశ్మీర్. సో జమ్మూ అండ్ కాశ్మీర్ యొక్క ఫోక్ డాన్స్ అని మనం నిన్న డిస్కస్ చేసుకున్నాము. దమ్హాల్ అనేది. రాసలీలా కూడా మనం నిన్న డిస్కస్ చేసుకోవడం జరిగిందండి. ఇది కూడా వన్ ఆఫ్ ద టైప్ ఆఫ్ ఫోక్ డాన్స్. ఏ స్టేట్కి సంబంధించిన ఫోక్ డాన్స్ అంటే ఇది మనకి మణిపూర్కి సంబంధించిన ఫోక్ డాన్స్ అండి రాస్లీలా అనేది. మనం నాటి గురించి అప్కమింగ్ క్వశ్చన్స్లో డిస్కస్ చేసుకుందాము. గర్బా అనేది మనకి ఏ స్టేట్కి సంబంధించిన డాన్స్ అంటే అది గుజరాత్కి సంబంధించిన ఫోక్ డాన్స్ అండి. గుజరాత్కి సంబంధించిన ఫోక్ డాన్సే ఈ గర్బా డాన్స్ అండి. సో ఇది మనకు ఆల్మోస్ట్ ఓవరాల్ ఇండియాలో మనకి ఈ గర్బా డాన్స్నే పర్ఫామ్ చేయడం అనేది జరుగుతుంది నవరాత్రి సమయాల్లో. సో ఆప్షన్ నెంబర్ 4 అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అండి. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూసేద్దాము. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పేర్ ఆఫ్ డాన్సెస్ బిలాంగ్స్ టు కేరళ? ఈ కింది నృత్యాల్లో ఏది కేరళకు చెందినది అని అడుగుతున్నారు. ఆప్షన్స్ చూద్దామండి. సతారియా అండ్ భరతనాట్యం, కథక్కలి మరియు మోహినియాట్టం, కథక్కలి అండ్ కూచిపూడి, మోహినియాట్టం అండ్ కథక్. ఇప్పుడు దీన్ని ఎలా సార్ట్అవుట్ చేస్తాము ఎగ్జామ్లో ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తే కన్ఫ్యూజ్ కాకుండా ఎలా ఆన్సర్ చేస్తాము అనేది మనం ఇప్పుడు డిస్కస్ చేద్దామండి. నేను నిన్న క్లాస్లో ఈరోజు క్లాస్లో క్లాసికల్ డాన్సెస్ ఏ స్టేట్కి సంబంధించినవి ఏవి అనేది నేను చెప్పడం జరిగింది. దాన్ని ఒకసారి క్లియర్గా మనం చూద్దాము. సతారియా అనేది ఇందాకనే మనం చెప్పుకోవడం జరిగింది అస్సాంకి సంబంధించింది అని. సో కేరళకి సంబంధించింది కాదు. భరతనాట్యం అనేది తమిళనాడుకు సంబంధించింది అని చెప్పుకున్నామండి నిన్నటి క్లాస్లో. తమిళనాడు. సో మరి ఇక్కడ కథక్కలి అనేది మనకి కేరళకి సంబంధించిన డ్యాన్స్. మోహినియాట్టం కూడా మనకి నిన్న క్లాస్లో చెప్పుకున్నట్టు ఇది కూడా మనకి కేరళకి సంబంధించిన డ్యాన్స్ ఫామ్ అండి. సో ఆప్షన్ నెంబర్ 2 అనేది ఆల్మోస్ట్ కరెక్ట్. చూద్దాం మిగతా ఆప్షన్స్ కూడా. కథక్కలికి చూసుకుంటే కేరళ. కూచిపూడి నిన్న క్లాస్లో చెప్పేశాము ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన డ్యాన్స్ ఫామ్ అని. సో మరి మోహినియాట్టం కేరళ అండి. ఇక్కడ కథక్ అని ఇచ్చారు. ఇది ఉత్తరప్రదేశ్కి సంబంధించిన డ్యాన్స్ ఫామ్. ఇక్కడ మనకు కేరళకు సంబంధించిన డ్యాన్స్ ఫామ్స్ ఏవి అని అడుగుతున్నారు కాబట్టి ఇక్కడ కేరళ అక్కడ కేరళ. కథక్కలి మరియు మోహినియాట్టం అనేది మనకి ఆప్షన్ నెంబర్ 2 అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అండి. కేరళకు సంబంధించిన 2 క్లాసికల్ డ్యాన్స్ ఫామ్స్ ఏవేవి అంటే కథక్కలి మరియు మోహినియాట్టం. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూసేద్దాము. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్లాసిక్ డ్యాన్స్ ఫామ్స్ ఈజ్ రిలేటెడ్ టు ది వర్షిప్ ఆఫ్ లార్డ్ జగన్నాథ? ఈ కింది శాస్త్రీయ నాట్య రూపాల్లో ఏది జగన్నాథుని ఆరాధనకు సంబంధించింది అని అడుగుతున్నారు. లార్డ్ జగన్నాథ అంటే మనకి పూరి జగన్నాథుడు అండి. సో మనకి ఎక్కడ ఉన్నాడు ఆయన? ఒడిస్సా స్టేట్లో ఉండడం జరుగుతుంది కదండి. ఆయన ఈ ఒడిస్సా స్టేట్లో వన్ ఆఫ్ ది పూరి జగన్నాథుడి టెంపుల్లో వన్ ఆఫ్ ది ఫేమస్ ఏంటి అంటే రథయాత్ర అండి. రథయాత్ర ఇది మనకు చాలా ఫేమస్ అండి ఒడిస్సాలో. సో మనకి ఏ క్లాసిక్ డ్యాన్స్ ఫామ్ అనేది అక్కడ ఆయనకి అర్పిస్తారు ఆరాధిస్తారు అంటే ఒడిస్సాలో ఉన్నారు కాబట్టి ఈయన టెంపుల్ మనకి ఒడిస్సాలో ఉంది కాబట్టి ఒడిస్సీ అని ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. పూరి జగన్నాథుడి గురించి అంటే మనకి ఈయన ఎక్కడ ఉంటాడు అంటే ఒడిస్సాలో ఉంటాడు కాబట్టి ఒడిస్సీ డ్యాన్స్ ఫామ్ అనేది ఈయనకు ఆరాధనగా చేస్తారు అనేది గుర్తుపెట్టుకోండి. ఆప్షన్ నెంబర్ 1 అనేది మనకి కరెక్ట్ ఆన్సర్.
సో మరి నెక్స్ట్ క్వశ్చన్ చూసేద్దాము. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్లాసికల్ డ్యాన్స్ ఫార్మ్స్ బిగన్స్ విత్ డ్రమ్స్ ప్లేయింగ్ పర్ఫార్మెన్స్ కాల్డ్? కేలికొట్టు. మనకి ఎలాంటి డ్రమ్స్తో ఒక డ్యాన్స్ పర్ఫార్మెన్స్ని స్టార్ట్ చేస్తే దాన్ని కేలికొట్టు అంటారు అని అడుగుతున్నారు. ఆ డ్యాన్స్ ఏది? సో తెలుగు వర్షన్ చూద్దామండి. ఈ కింది శాస్త్రీయ నాట్య రూపాల్లో ఏది కేలికొట్టు అనే డ్రమ్స్ వాయిద్యం ప్రదక్షిణతో ప్రారంభమవుతుంది అని అడుగుతున్నారు. ఈ కింది శాస్త్రీయ నాట్య రూపాల్లో ఏది కేలికొట్టు అనే డ్రమ్ వాయిద్యం ప్రదర్శనతో ప్రారంభమవుతుంది అని అడుగుతున్నారండి. సో మరి ఆప్షన్స్ చూసుకుందామండి. భరతనాట్యం, ఒడిస్సీ, కూచిపూడి మరియు కథక్కలి. కేలికొట్టు అనే డ్రమ్స్ అనేవి 2 టైప్ ఆఫ్ డ్రమ్స్ అండి. అవి సిలిండ్రికల్ డ్రమ్స్ని చెండా అని పిలుస్తారండి. సో మనకి 2 టైప్ ఆఫ్ డ్రమ్స్ అనేవి యూస్ చేస్తారండి. మొదటిది వచ్చేసి సిలిండ్రికల్ డ్రమ్స్ని ఏమని పిలుస్తారు అంటే చెండా అని పిలుస్తారండి. చెండా అని పిలుస్తారు. సో మనకి లాంగ్ సిలిండ్రికల్ డ్రమ్స్ అనేవి కూడా యూజ్ చేయడం జరుగుతుందండి. ఆ డ్యాన్స్ స్టార్ట్ చేసే ముందు ఆ లాంగ్ సిలిండ్రికల్ డ్రమ్స్ని ఏమని పిలుస్తారు అంటే మదలం అని పిలుస్తారండి. మదలం. సో లాంగ్ సిలిండ్రికల్ డ్రమ్స్ని మదలం అని పిలుస్తారు. సిలిండ్రికల్ డ్రమ్స్ని చెండా అని పిలుస్తారండి. సో అవి ఏ డ్యాన్స్ ఫామ్లో స్టార్ట్ చేస్తారు అంటే ఆప్షన్ నెంబర్ 4 కథక్కలి అండి. కథక్కలిలో మనకి ఈ కేలికొట్టు అనే డ్రమ్స్ని ప్లే చేసి ఆ డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్ని స్టార్ట్ చేస్తారు. సో మరి నెక్స్ట్ క్వశ్చన్ చూసేద్దాము. జంగ్తలం ఈజ్ ఫోక్ డ్యాన్స్ ఆఫ్ విచ్ ఇండియన్ స్టేట్? జంగ్తలము ఏ భారత రాష్ట్రానికి చెందిన జానపద నృత్యం అని అడుగుతున్నారండి. ఫస్ట్ మనం చూసుకుందాం ఆప్షన్స్. ఆప్షన్ నెంబర్ 1 నాగాలాండ్, ఆప్షన్ నెంబర్ 2 అస్సాం, ఆప్షన్ నెంబర్ 3 మిజోరాం, ఆప్షన్ నెంబర్ 4 చూసుకుంటే మనకి వెస్ట్ బెంగాల్ అండి. ఈ జంగ్తలము అనేది ఏంటి అంటే ఎక్కడ పర్ఫామ్ చేస్తారు, ఎవరు పర్ఫామ్ చేస్తారు అనే డీటెయిల్స్ చూసుకుంటే మనకి ఈ జంగ్తలం అనే డ్యాన్స్ బోత్ మెయిల్ మరియు ఫీమేల్. ఇక్కడ కూడా మనకి బోత్ మేల్స్ అండ్ ఫీమేల్స్ ఇద్దరు కలిసి పాటలు పాడుతూ డ్యాన్స్ చేయడం అనేది జరుగుతుందండి. ఇప్పుడు ఒక గ్రూప్ మెయిల్ గ్రూప్స్ ఒక పాట పాడితే దానికి కౌంటర్గా ఫీమేల్స్ ఆ పాటను వేరే పాటను పాడుతూ దానికి రిలేట్ అయిన పాటను పాడుతూ ఆ పాటలతో పాటు పర్ఫామ్ చేయడం జరుగుతుంది. ఆ పర్ఫార్మెన్స్నే ఈ జంగ్తలం అనే ఫోక్ డ్యాన్స్ అని పిలుస్తారు. ఎక్కడ ఏ ట్రైబ్ చేస్తుంది అంటే ఇది మిజోరాంకి సంబంధించిన ఫోక్ డ్యాన్స్ అండి. ఆప్షన్ నెంబర్ 3 అనేది మనకి కరెక్ట్ ఆన్సరు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టెప్స్ మస్ట్ బి పర్ఫార్మ్డ్ ఫస్ట్ ఇన్ ది క్లాసిక్ ఒడిస్సీ డ్యాన్స్? శాస్త్రీయ ఒడిస్సీ నృత్యంలో కింది వాటిలో ఏ దశలను మొదటిగా ప్రదర్శించాలి అని అడుగుతున్నారు. మనకి ఏ స్టెప్స్ని ఫస్ట్ పర్ఫామ్ చేసి దాని తర్వాత ఒడిస్సీ డ్యాన్స్ ఫామ్లోకి వెళ్ళాలి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాము. ఇందాక చూసుకున్నాం మోక్ష అనేది వన్ ఆఫ్ ద ఐటమ్ ఆఫ్ ఒడిస్సీ డ్యాన్స్ అన్నాము. ఇక్కడ చూసుకుంటే మనకి మంగళాచరణ్ అనేది మొట్టమొదటి ఐటమ్ అండి. మనం ఫర్దర్గా డిస్కస్ చేసుకుంటామని చెప్పాం కదా. సో ఇక్కడ చూసుకుందాము మంగళాచరణ్ అనేది మొట్టమొదటి ఐటము. సెకండ్ ఐటమ్ చూసుకుంటే మనకి బాటు అండి. థర్డ్ ఐటమ్ చూసుకుంటే మనకి పల్లవి అండి. ఫోర్త్ ఐటమ్ చూసుకుంటే మనకి అభినయ. అలాగే ఫిఫ్త్ ఐటమే మనకి మోక్ష అండి. సో ఇలా 5 ఐటమ్స్ అనేవి ఒడిస్సీ డ్యాన్స్లో ఉంటాయి. సో మొట్టమొదటిగా ఏ ఐటమ్ని మనము పర్ఫామ్ చేయాలి ఒడిస్సీ డ్యాన్స్లో అంటే మంగళాచరణ్ని మనం మొట్టమొదటిగా పర్ఫామ్ చేయడం జరుగుతుంది. సో ఆప్షన్ నెంబర్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. మంగళాచరణ్ అనేది ఫస్ట్ పర్ఫామ్ చేయాలి ఒడిస్సీ డ్యాన్స్ ఫామ్లో. గిర్ డ్యాన్స్ ఈస్ పర్ఫార్మ్డ్ బై ది డాష్ కమ్యూనిటీ ఆఫ్ రాజస్థాన్. గిర్ డ్యాన్స్ రాజస్థాన్ డాష్ కమ్యూనిటీ చే ప్రదర్శింపబడుతుంది అని అడుగుతున్నారు. సో మనకి ఆప్షన్స్ చూసుకుంటే మనకి బిల్, గోండ్, జట్ మరియు గుజర్. ఈ గిర్ డ్యాన్స్ అనేది ఏ కమ్యూనిటీ వాళ్ళు మెయిన్గా పర్ఫామ్ చేస్తారు అంటే ఈ బిల్ అనే కమ్యూనిటీ వాళ్ళు పర్ఫామ్ చేయడం అనేది జరుగుతుందండి. మెయిన్గా ఎప్పుడెప్పుడు ఈ గిర్ డ్యాన్స్ని బిల్ ట్రైబ్ వాళ్ళు ఎప్పుడు పర్ఫామ్ చేస్తారంటే మెయిన్గా హోలీ ఫెస్టివల్ అప్పుడు పర్ఫామ్ చేయడం జరుగుతుందండి. హోలీ కానీ జన్మాష్టమి కానీ హోలీ కానీ ఈ గిర్ డ్యాన్స్ని ఈ బిల్ అనే కమ్యూనిటీ వాళ్ళు రాజస్థాన్కి చెందిన కమ్యూనిటీ వాళ్ళు పర్ఫామ్ చేసుకుంటారండి. సో ఆప్షన్ నెంబర్ 1 అనేది మనకి
కరంగం ఫోక్ డాన్స్ ఈజ్ అసోసియేటెడ్ విత్ విచ్ ఇండియన్ స్టేట్? కరంగం జానపద నృత్యం ఏ రాష్ట్రంలో సంబంధం కలిగి ఉంది అని అడుగుతున్నారండి. ఏ రాష్ట్రానికి సంబంధించింది ఈ కరంగం డ్యాన్స్ అనేది అడుగుతున్నారు. ఆప్షన్ చూసుకుంటే మనకి ఆప్షన్ నెంబర్ 1 తమిళనాడు, ఆప్షన్ నెంబర్ 2 రాజస్థాన్, ఆప్షన్ నెంబర్ 3 అస్సాం మరియు ఆప్షన్ నెంబర్ 4 చూసుకుంటే మనకి హర్యానా అండి. మెయిన్గా ఈ కరంగం అనేది ఏంటి అంటే తల మీద పాట్ పెట్టుకుంటారండి ఉమెన్స్. ఈ కరంగం డ్యాన్స్ అంటే ఏంటంటే తల మీద పాట్ పెట్టుకొని వాళ్ళు డ్యాన్స్ చేయడం అనేది జరుగుతుంది. సో ఈ కరంగం అనేది ఎక్కడ మెయిన్గా పర్ఫామ్ చేస్తారు అంటే తమిళనాడు పీపుల్ అండి. ఈ తమిళనాడు పీపుల్లో లోకల్ విలేజెస్లో కొన్ని ఫెస్టివల్స్ అనేవి జరుగుతాయి. ఆ ఫెస్టివల్స్ అప్పుడు ఉమెన్స్ ఉంటారు కదండి, వాళ్ళు తల మీద పాట్ పెట్టుకొని ఒక కుండను పెట్టుకొని ఈ డ్యాన్స్ని ప్రదర్శించడం అనేది జరుగుతుంది. సో ఆప్షన్ నెంబర్ 1 అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అండి. సో మరి నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే భూతకోలా ఏ స్పిరిట్ వర్షిప్ రిచువల్ డ్యాన్స్ ఈజ్ ఆఫ్ విచ్ స్టేట్? తెలుగులో చూసుకుంటే ఆత్మ ఆరాధన ఆచార నృత్యం అయిన భూతకోల ఏ రాష్ట్రానికి చెందింది అని అడుగుతున్నారు. మనకి భూతకోల అనేది రీసెంట్గా ఒక మూవీలో కూడా మనం చూడడం జరిగిందండి. కాంతారా మూవీలో మనకి భూతకోల అనే ఈ డ్యాన్స్ గురించి మెన్షన్ చేయడం జరిగింది. మనకి కాంతారా అంటే కర్ణాటక ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఫిలిం కాబట్టి ఆన్సర్ ఈజీగా చేసేయచ్చండి. ఆప్షన్స్లో కూడా మనకు ఆన్సర్ ఉండడం జరుగుతుంది. సో ఆప్షన్స్ చూసుకుంటే ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ మరియు కర్ణాటక. కర్ణాటక సంబంధించిందే ఈ భూతకోల అనే డ్యాన్స్ పర్ఫార్మెన్స్. ఆప్షన్ నెంబర్ 4 అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అండి. సుగ్గి ఈజ్ ఎ ఫేమస్ ఫోక్ డ్యాన్స్ ఫార్మ్ ఆఫ్ డాష్ స్టేట్ ఆఫ్ ఇండియా. సుగ్గి భారతదేశంలోని ఏ రాష్ట్రానికి చెందిన ప్రసిద్ధి జానపద నాట్య రూపం అని అడుగుతున్నారు. ఆప్షన్స్ చూసుకుందాము. ఆప్షన్ నెంబర్ 1 కర్ణాటక, ఆప్షన్ నెంబర్ 2 ఛత్తీస్గఢ్, ఆప్షన్ నెంబర్ 3 పంజాబ్, ఆప్షన్ నెంబర్ 4 చూసుకుంటే మనకి సిక్కిం అండి. ఏ రాష్ట్రంలో పర్ఫామ్ చేస్తారు ఈ సుగ్గి అనే డ్యాన్స్ అనేది ఇప్పుడు తెలుసుకుందాము. మెయిన్గా ఈ సుగ్గి అనే డ్యాన్స్ అనేది హార్వెస్టింగ్ అప్పుడు పర్ఫామ్ చేయడం జరుగుతుందండి. పంటలు హార్వెస్ట్ చేసేటప్పుడు పంటలు చేతికి వచ్చినప్పుడు ఆ ఆనందంతో రైతులు పర్ఫామ్ చేసే డ్యాన్సే సుగ్గి అండి. ఇది మనకి కర్ణాటక స్టేట్లో పర్ఫామ్ చేయడం జరుగుతుంది. ఆప్షన్ నెంబర్ 1 అనేది మనకి కరెక్ట్ ఆన్సర్. డ్యూరింగ్ హార్వెస్టింగ్ దే విల్ పర్ఫామ్ ది సుగ్గి డ్యాన్స్. ఆప్షన్ నెంబర్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డ్యాన్స్ ఫార్మ్స్ వాజ్ ఒరిజినల్లీ పర్ఫార్మ్డ్ ఇన్ ద టెంపుల్స్ ఆఫ్ తమిళనాడు బై దేవదాసీస్ అండ్ దేర్ఫోర్ ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ దాసి ఆటం అండి. తెలుగులో చూసుకుంటే ఈ కింది నాట్య రూపాల్లో దేనిని మొట్టమొదటి తమిళనాడు దేవాలయాల్లోని దేవదాసీలు ప్రదర్శించారు మరియు అందుకే దానిని దేశీ ఆటం అని పిలుస్తారు అని అడుగుతున్నారండి. మనకు దేవదాసి సిస్టమ్ అనేది పూర్వకాలంలో ఉండేది. ఆ దేవదాసీలు దేవుడే వారి భర్తగా వాళ్ళు అనుకొని ఆ దేవాలయాల్లో వాళ్ళు ఈ భరతనాట్యం డ్యాన్స్ని పర్ఫామ్ చేసేవాళ్ళండి. ఆ పర్ఫార్మెన్స్ని దాసి ఆటం అని కూడా పిలుస్తారు. మొట్టమొదటి దేవదాసి ఎవరు అంటే మనకి రుక్మిణీ దేవి గారండి. ఈమె మనకు వన్ ఆఫ్ ద ఫేమస్ డాన్సర్. భరతనాట్యంలో ఈమె చాలా ఫేమస్ డాన్సర్ అండి. ఈమె మనకు దేవదాసి కూడా. ఈమె వల్లనే మనకి దాసి ఆటము దాని విలువలు మనకు తెలియడం అనేది జరిగింది. సో ఆ డ్యాన్స్ ఏంటి అంటే మనకి భరతనాట్యం అండి. భరతనాట్యమే పూర్వకాలం దేవదాసీలు గుడిలో పర్ఫామ్ చేసేవారు. ఆప్షన్ నెంబర్ 2 అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అండి. సో మనకి ప్రీవియస్ క్వశ్చన్లో ఈ దాసి ఆటం ఏ డ్యాన్స్కి సంబంధించిందని కూడా అడిగే అవకాశాలు ఉన్నాయి. ఈ దాసి ఆటం అంటే మనకి దేవదాసీస్ అని గుర్తుపెట్టుకుంటే మీరు ఈజీగా భరతనాట్యం అని ఆన్సర్ చేసేయచ్చండి. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూసేద్దాము. విచ్ ఫోక్ డ్యాన్స్ ఆఫ్ రాజస్థాన్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఎస్ సపేరా డ్యాన్స్? రాజస్థాన్లోని ఏ జానపద నృత్యాన్ని సపేరా నాట్యం అని కూడా పిలుస్తారు అని అడుగుతున్నారు. ఆప్షన్స్ చూద్దామండి. ఆప్షన్ నెంబర్ 1 గిర్, ఆప్షన్ నెంబర్ 2 వచ్చేసి కల్బేలియా, ఆప్షన్ నెంబర్ 3 చారి, ఆప్షన్ నెంబర్ 4 వచ్చేసి గూమర్ కూడా మనకి రాజస్థాన్ స్టేట్కి సంబంధించిన డ్యాన్సే అండి. మనకి ప్రెజెంట్ ఇక్కడ సఫేరా డ్యాన్స్ అని అడుగుతున్నారు కాబట్టి సఫేరా డ్యాన్స్ ఏంటి అంటే కబేలియా అనే ఈ డ్యాన్స్ని మనం సఫేరా డ్యాన్స్ అని కూడా పిలుస్తాము. సో ఆప్షన్ నెంబర్ 2 అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అండి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసేద్దాము.
నాటి ఈజ్ ఎ ఫోక్ డాన్స్ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్స్. నాటి అనేది కింది వాటిలో ఏ రాష్ట్రం యొక్క జానపద నాట్యం అని అడుగుతున్నారు. సో ఇందాక మనం చెప్పుకున్నాము నాటి అనేది ఏ స్టేట్కి సంబంధించింది అని అడుగుతారు అని చెప్పానండి. సో మనకి ఏ స్టేట్కి సంబంధించింది ఈ నాటి డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అంటే ఆప్షన్ నెంబర్ 1 హిమాచల్ ప్రదేశ్ అండి. సో మనకి ఈ నాటి డ్యాన్స్ పర్ఫార్మెన్స్కి గిన్నీస్ బుక్స్లో కూడా రికార్డ్ అవ్వడం జరిగిందండి. మనకి వన్ ఆఫ్ ద లార్జెస్ట్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అని కూడా అవార్డు అనేది రావడం జరిగింది. లార్జెస్ట్ ఫోక్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అని కూడా గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో ఇది నోట్ అవ్వడం జరిగిందండి. ఈ నాటి అనేది మనకి హిమాచల్ ప్రదేశ్కి సంబంధించిన డ్యాన్స్ పర్ఫార్మెన్స్, డ్యాన్స్ ఫామ్. ఆప్షన్ నెంబర్ 1 అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అండి. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూసేద్దాము. ఫైనల్ క్వశ్చన్ అండి ఇది. Which among the following dances is also known as Ekaharya, where one dancer takes many roles in a single performance? ఈ కింది నృత్యాల్లో దేనిని ఏకహార్య అని కూడా పిలుస్తారు? ఇక్కడ ఒక నాట్యకారిని ఒకే ప్రదక్షిణలో అనేక పాత్రల్ని పోషిస్తుంది. ఏకహార్య అంటే ఒక డాన్సర్ డిఫరెంట్ టైప్ ఆఫ్ రోల్స్ పర్ఫామ్ చేస్తూ మనకు ఒక డాన్స్ని, ఒక స్టోరీని తెలియజేస్తారండి డాన్స్ రూపంలో. మన ఆప్షన్స్ చూసుకుంటే ఆప్షన్ నెంబర్ 1 భరతనాట్యం, ఆప్షన్ నెంబర్ 2 కూచిపూడి, ఆప్షన్ నెంబర్ 3 కథక్కలి అండ్ ఆప్షన్ నెంబర్ 4 చూసుకుంటే మనకి కథక్ అండి. ఎక్కడ మనకి ఏకహార్య అనే ఈ రోల్ తీసుకుంటారు అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాము. సో మనకి ఏకహార్య అనేది ఆప్షన్ నెంబర్ 1 భరతనాట్యంలో ఉంటుంది. భరతనాట్యంలోనే మనకి దేవదాసిస్ మనకి భరతనాట్యంలోనే ఉంటారు. భరతనాట్యం పర్ఫామ్ చేసింది ఎవరు అంటే దేవదాసిస్. మనకి ద్రవిడియన్స్ నుంచి ఈ భరతనాట్యం అనేది తీసుకోవడం జరిగింది. ఈ దేవదాసి సిస్టమ్స్ కూడా మనకి ద్రవిడియన్స్ నుంచి రావడం జరిగింది. వాళ్ళు మనకి భరతనాట్యంని పర్ఫామ్ చేస్తారు. అలాగే ఏకహార్య అంటే ఒకరే డిఫరెంట్ టైప్ ఆఫ్ రోల్స్ని కూడా భరతనాట్యంలోనే ఉంటారు. భరతనాట్యం ఫౌండేషన్స్ మనకి భరతముని గారు వివరించడం అనేది జరిగింది. సో ఆప్షన్ నెంబర్ 1 అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అండి. మనకి ఇది ఈరోజు డైలీ ఛాలెంజ్లోని 20 క్వశ్చన్స్ అండి. డ్యాన్స్కి సంబంధించిన 20 MCQs అనేవి ఈరోజు డిస్కస్ చేసుకున్నాము. మళ్ళీ రేపటి క్లాస్లో మీట్ అవుదాము. థ్యాంక్ యూ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.